జగిత్యాల అర్బన్ రూరల్ మండల పరిధిలోని చెరువులు కుంటల హద్దులు నిర్ధారించి ఆక్రమణలను తొలగించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి ప్రజావాణిలో ఆర్డీఓ మధుసూదన్కు వినతిపత్రం సమర్పించారు. మోతీ చెరువు, ముప్పారపు చెరువు, తిమ్మాపూర్, రఘురామలకోట, తిప్పన్నపేట చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను వెంటనే నిర్ధారించి ఆక్రమణలు తొలగించాలని కోరారు. చెరువులు మట్టితో నింపేయడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గి భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని, రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సారంగపూర్ మండలంలోని నాగులకుంట మత్స్యకార సహకార సంఘం హక్కులను పరిరక్షించాలని, నగునూరుకుంటలో మత్స్యకారుల జీవనాధారమైన షట్టర్లను రక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఆర్డీఓ సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో ఇక్కడ మీ పరిధిలోని ఎంఆర్ఓస్ డివిజనల్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళందరూ మున్సిపాలిటీ అక్కడ రేట్ రావడం. ఇది నాగులూరు ఫిషర్ సార్, అది దట్ హ్యాస్ టు బి రెస్టోర్డ్. సో మీరు గూగుల్ మ్యాప్ లోపల వన్స్ యూ గో టు బ్యాక్, ఇప్పుడు ఈ జగిత్యాలకు ఉన్న మోతే, ఈ ముప్పారపు చెరువు అంటే తిమ్మాపూర్ కింద వస్తుంది సార్. ఈ రెండేదితో మొత్తం హద్దులన్నీ చేసేసి మొత్తం చెరువు మట్టితో నింపేస్తున్నారు. లాస్ట్ టైం ఎంఆర్ఓస్ కైండ్ మొత్తం తీసేస్తుంది, కన్స్ట్రక్షన్ తీసేస్తుంది. పర్టికులర్లీ మోతే చెరువును ముప్పారపు చెరువు సార్, ఈ రెండు ప్రధాన. నాలా కూడా మేము ఆల్రెడీ ప్రైవేట్ చేసాం, ఆల్రెడీ అది ఎన్రోల్మెంట్ కూడా తీసేసాం సార్. అక్కడ ఎక్కడైతే ల్యాండ్ ఒకటి ముందట ఏంటంటే ఒకటి బీసీఏలో చేరవలసిన వాళ్ళు ఏదైతుందో బీసీడీల కలపడంతో వాళ్ళు విద్యకు దూరం అయిపోయింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దూరం అయిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక కుల వృత్తి చేపల పెంపకం అని చెప్పి అంటున్నారు. కాయగూరలు, పండ్లు, పొలాలు అమ్ముకోవటము. వీళ్ళ మగవాళ్ళు ఏదైతే చేపలు బట్టి చేపలు పెంచుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తే, ఆడవాళ్ళు ఏదైతుందో ఆ చేపల అమ్మకమే కానీ, కాయగూరలు అమ్మకమే కానీ, పండ్లు పొలాల అమ్మకంతో ఈ ముజిరాజ్ సోదరులు జీవనం కొనసాగిస్తారు. ఇటువంటి ఒక ముజిరాజ్ పర్టికులర్లీ గంగపుత్రుడు ఈ వర్గాల హక్కుల పరిరక్షణ కొరకు ఏదైతుందో ప్రభుత్వం చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ అన్నీ నిర్ధారణ చేసి అందులో ఎక్కడ ఆక్రమణకు గురైనా కానీ ఆక్రమణ తొలగింపజేసి వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షింప చేయాలని చెప్పని ఈరోజు ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆర్డీఓ గారు పాజిటివ్గా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి యొక్క ఇంజనీరింగ్ అండ్ రెవెన్యూ అధికారుల వారికి ఏదైతుందో ఆదేశాలు జారీ చేసిండ్రు. మరి వీఆర్ హోపింగ్ 1 వీక్ లోపల ఏదైతుందో ఇవన్నీ కూడా కొలతలు చేపించి ఈ మోతి చెరువుకు సంబంధించే కానీ, ముప్పారపు చెరువుకు సంబంధించే కానీ, ఈ నగనూరు చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తారని భావిస్తున్నాం. అట్లాగే చేపల వృత్తిపై ఆధారపడి ఉన్నటువంటి ముజిరాజ్ కమ్యూనిటీ గంగపుత్రుల యొక్క వృత్తిని పరిరక్షింప చేసే విధంగా ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ఒక భావన వ్యక్తం చేస్తున్నాం. వాస్తవంలో చేప నారు ఏదైతుందో నారుకు బదులు ఆ చెరువు విస్తీర్ణతో పరిగణన తీసుకొని దానికి అవసరమైన ఒక విలువ చేప నారు విలువ ఇస్తే బాగుంటుందని చెప్పని పరిస్థితులు విజ్ఞప్తి చేశాను. ఉదాహరణ జగిత్యాల జిల్లాకు సంబంధించి 750 చెరువులు, కుంటలు ఉంటే ఇంతవరకు నారు పోసింది 250 చెరువులకు మాత్రమే. గత సంవత్సరము 25-26 పరిగణలోకి తీసుకుంటే జగిత్యాల జిల్లాలో 750 నీటి తటాకాలు, చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ 750 చెరువులు, కుంటలు చేపనారు పోల్సిన బాధ్యత ప్రభుత్వంపై, ఫిషరీస్ డిపార్ట్మెంట్పై ఉంటే వాళ్ళు పోసింది ఏంటంటే 250 చెర్లకు పోసిందే. ఇంకా 500 చెర్లకు ఏదైతే చేపనారు పోయలేదు. అదే ఏదైతుందో ఆ లోపల చెరువు విస్తీర్ణ పరిగణలోకి తీసుకొని ఆ నారు, చేపనారు విలువలు వాళ్ళు కట్టించినట్టయితే వాళ్ళు కొనుక్కొని పోసుకుంటారు. ఇవాళ ఫిషర్మెన్ అనేది ప్రధానమైన ఒక వృత్తి అని చెప్పంటున్నాను నేను. ఎట్లయితే గీతా కార్మికులు కుల వృత్తిపై ఆధారపడతారో ఫిషర్మెన్ కూడా కుల వృత్తిపై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఫిషర్మెన్ సంబంధించి ఇటు ముజిరాజే కానీ గంగపుత్రుల హక్కులను పరిరక్షింప చేయడం ప్రభుత్వం బాధ్యతగా ఎంచుకొని ఈ చెరువులు, కుట్రల సంస్థలు ఎఫ్టీఎల్ నిర్ధారణ చేసి అందులో ఉండే ఆక్రమణను తొలగింపు చేయాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఈ చెరువులు, కుంటలు ఆక్రమణ అనేది ప్రధానమైనటువంటి అంశం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో
చెరువులు కుంటలు ఎక్కడ ఆక్రమణకు గురైనా కానీ దాన్ని ఏదైతుందో ఆక్రమణ తొలగింప చేసి చెరువులను పునరుద్ధరింప చేయటం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొంది. కానీ వాస్తవంగా మన జగిత్యాల జిల్లాకు వచ్చే వరకల్లా వీళ్ళు మీకు తెలియంది కాదు, మోతే కానీ ముప్పార చెరువు కానీ ఈ జగిత్యాల సరౌండింగ్లో ఉండే మన జగిత్యాల పట్టణ సరిహద్దులో ఉన్నాయని చెప్పి అంటున్నాయి. ఈ సరిహద్దులో ఉండడంతో ఏమైపోయిందంటే ఈ మూత చెరువే కానీ ముప్పార చెరువే కానీ పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి. ఈ ఆక్రమణకు గురైపోయి మొత్తం మట్టితో నింపేసి ఈ మట్టితో నింపేయడంతో ఏమైపోయింది, ఒకటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది, భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. దాంతో రైతులు ఇబ్బందికి ఎదుర్కొంటుండ్రు. చేపలు పట్టే వృత్తిపై ఆధారపడ్డటువంటి ఒక ఫిషర్మెన్ వాళ్ళ గంగపుత్రులే కానీ ముత్రాజలే కానీ ఏదైతుందో వాళ్ళ వృత్తి ఏదైతుందో ఆటంకం ఏర్పడుతుందని చెప్పంటుంది. ఈ మూతే ముప్పార చెరువు ఈ రెండింటికి సంబంధించి పలు పర్యాయాలు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు ఇన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కానీ మేము ఏదైతుందో FTL ఫిక్సప్ చేయమని అడుగుతున్నామే, బఫర్ జోన్ ఫిక్సప్ చేయమని అడుగుతున్నాం. ఈ FTL బఫర్ జోన్ ఫిక్సప్ చేయడంతో పాటుగా మీరు FTL పరిధి లోపల ఏదైతే మట్టితో నింపిండ్రో, సపోజ్ ఇఫ్ వన్స్ యూ గో ఇన్ టు ది గూగుల్ మ్యాప్లోకి పోయినట్టయితే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఆ చెరువు ఏ పరిస్థితి లోపల ఉండే, ఈ 20 సంవత్సరాల లోపల ఈ 15 సంవత్సరాల లోపల ఏదైతుందో అది ఏ మేరకు మట్టితో నింపబడ్డది, ఏ మేరకు కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి మనకి ఏదో క్లియర్ కనబడతాయి. అటువంటి ఆక్రమణ తొలగింపు చేయమని చెప్పని మా విజ్ఞప్తి చెప్పంటున్నాం. మేము ఇవాళ కూడా వీళ్ళ గౌరవ RDO గారికి ఏదైతున్నదో జగిత్యాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ముప్పారపు చెరువు అంటే ఈ తిమ్మాపూర్, రఘురాముల కోట అట్లాగే తిప్పనపేటకు సంబంధించిన చెరువు ఆక్రమణకు గురైనటువంటి ఒక ఈ ఆక్రమణ తొలగించి FTL బఫర్ జోన్ ఫిక్సప్ చేయాలని చెప్పని, ముఖ్యంగా ఈ నాగునూరుకు సంబంధించి ఈ సారంగంపూర్ రెవెన్యూ మండల పరిధిలో ఉన్నటువంటి ఒక నాగుల కుంట వీళ్ళందరూ ఇదితో రిజిస్టర్డ్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు. వీళ్ళు చేపల వృత్తి ఆధారం. ఇలా మనకు తెలియదు కాదు, ఈ సమాజం లోపల దళితుల తర్వాత అత్యంత అధిక జనాభా గలటువంటి ఒక వర్గం ఏది అంటే ముద్రా సోదరులని చెప్పండి. సమాజం లోపల అత్యంత అధిక జనాభా గలటువంటి ఒక వర్గం ఎవరున్నారు అని చెప్పంటే దళితుల తర్వాత ముద్రాజ వర్గం. వీళ్ళు ముద్రాజలకు ఉన్నటువంటి ఏకైక కుల వృత్తి చేపలు, కాయగూరలు, పండ్లు, ఫలాలు అమ్ముకోవటం అని చెప్పి అంటున్నారు. వీళ్ళ గంగపుత్రులే కానీ ముద్రాజులే కానీ వాళ్ళకున్న కుల వృత్తి ఏదైతే చేపల వృత్తి. ఇప్పుడు చెరువులు కుంటలు ఏ గ్రామ పరిధి లోపల ఉన్నా కానీ ఏదైతుందో ఆ గ్రామ పరిధిలో ఉండే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి హక్కులు కలిగి ఉంటారు. గ్రామ పంచాయతీకి ఏ విధంగా హక్కులు కలిగి ఉండరు. ఈవెన్ జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి కూడా ధర్మసముద్రం మనకు ట్యాంక్ ఉన్నదే, ధర్మసముద్రం ట్యాంక్ ఉన్నప్పటికీ కూడా అందులో చేపలు పట్టే ఒక అధికారం ఏదైతుందో స్థానిక ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళే కలిగి ఉన్నదని చెప్పంటున్నాను. పాపం ఈ నగనూరు చెందినటువంటి ఒక ఫిషర్మెన్ వాళ్ళు నేను గమనించబడి దాదాపు 1.5-2 సంవత్సరాలు అవుతుంది. లోపల భూస్వాములు మా భూములు కలిగి ఉన్నామని చెప్పని అసలు స్లూసే తొలగించేసి, షట్టర్స్ తొలగింపజేసి, పలు పర్యాయాలు దాని మీద ఫిర్యాదులు అయినాయి, దాన్ని రెస్టోర్ చేసిండ్రు. ఇప్పుడు అందులో నీరు వస్తే నీరు నిలవకుంటే ఏదైతుందో తొలగింపు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి అంటూ నేను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు దానికి నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. మేము ఒకటే వాళ్ళు కోరేది ఏంటంటే ఈ నిరుపేద వర్గాలు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారము ఈ ఫిషింగ్ కాబట్టి ఈ నలుగునూరు కుంట లోపల చేరేటువంటి ఒక నీరు ఎవరు తొలగించకుండా వాళ్ళ హక్కులు పరిరక్షింపజేయబడే విధంగా FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్ధారణ చేసి బఫర్ జోన్ నిర్ధారణ చేసి అందులో ఏ విధమైనటువంటి ఆక్రమణలు చేపట్టబడకుండా ఇది రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెవెన్యూ శాఖపై ఉందని చెప్పి అంటారు. ఇవాళ అత్యంత నిరుపేద వర్గాలు ముద్రా సోదరులు పాపం వాళ్ళు